హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే ఈ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనము చూడండి ఇక్కడ రింగ్ స్టోన్స్ అంటించి పెట్టాను. తర్వాత బార్డర్ వచ్చి మనము సింపుల్గా తీసుకున్నాము. కావాలి అంటే 3mm బీట్ తీసుకోవచ్చు, లేదు అంటే షుగర్ బీట్ తీసుకోవచ్చు. నేను జస్ట్ షుగర్ బీట్ లైన్ ఇస్తాను, మీరు ఎలా కావాలి అంటే అలా కుట్టుకోవచ్చు. ఇలాగ జస్ట్ షుగర్ బీట్స్ లైన్ ఒకటి ఇచ్చేస్తే బార్డర్ కింద సరిపోతుంది. మీరు బ్లౌజ్లో చేసుకున్నప్పుడు కావాలి అంటే బార్డర్ పెంచుకోవచ్చు. నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే కాబట్టి సింపుల్ బార్డర్ తీసుకుంటున్నాను. ఇలాగా షుగర్ బీట్స్ లైన్ కుట్టుకోవాలి. చూడండి, లైన్ కుట్టుకున్న తర్వాత మనము ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ని కూడా ఫస్టే షుగర్ బీట్తో చుట్టూ కుట్టేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ముందు మిడిల్లో ఇంకా ఆరలేదు కాబట్టి నేను ఫ్లవరు స్టార్ట్ చేసేసాను. మీరు కావాలి అంటే ఈ ప్లేస్లో థ్రెడ్తో అయినా అవుట్లైన్ కుట్టుకోవచ్చు, లేదంటే గ్లాస్ బీడ్స్తో అయినా కుట్టుకోవచ్చు. నేను షుగర్ బీడ్స్ తీసుకున్నాను. ఇలాగ ఫ్లవర్ చుట్టూ షుగర్ బీడ్స్తో కుడుతున్నాను. చూడండి, ఇక్కడ మళ్ళీ ఖర్చులాగా వేసుకొని చూడండి, ఖాళీ థ్రెడ్ ఉంది కదా, ఇలా పైకి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఇలాగా చుట్టూ ఫ్లవరు కుట్టేసుకోవాలి. ఇలా ఖర్చు పెట్టేసి మళ్ళీ ఖాళీ థ్రెడ్ పైకి తీసుకెళ్ళి ఇలా కుట్టాలి. చూడండి, ఇలా మొత్తం ఫ్లవర్ కుట్టిన తర్వాత మిడిల్లో కూడా మనము షుగర్ బీడ్స్తోనే ఇలాగా లైను ఇచ్చుకుంటున్నాము. చూడండి, ఇక్కడ మనము షుగర్ బీడ్స్తో లైన్ ఇచ్చుకున్నాక పక్కన లీప్స్ ఉన్నాయి కదా, అవి మీరు థ్రెడ్తో అయినా ఫిల్లింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే బీడ్స్తో అయినా లీఫ్లు కుట్టుకోవచ్చు. నేనైతే థ్రెడ్ ఇస్తున్నాను. లైన్ అయిపోయిన తర్వాత మనం ఏ కలర్ థ్రెడ్ యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ కలర్ థ్రెడ్తో లీఫ్లు ఇచ్చుకున్నాము. చూడండి, థ్రెడ్ లీఫ్ చూడండి, బ్లూ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఇలాగా థ్రెడ్ లీఫ్ కుడుతున్నాను అన్నమాట. సింగిల్ థ్రెడ్ తీసుకున్నాను, అంటే సింగిల్ లైను. ఇలాగా మొత్తం అటు ఇటు లీఫ్లన్నీ కుట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, లీఫ్లు కుట్టిన తర్వాత ఇక్కడ మనము చూడండి, నేనైతే 6 పోగులు తీసుకున్నాను. మనకి చుట్టూ తిప్పితే 12 పోగులు వస్తాయి కదా, అలాగనమాట. ఇక్కడ చెమ్కి కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టము. నేనైతే చెమ్కి పెట్టి ఇలా కుడుతున్నాను.
చూడండి, మళ్ళీ చెంకి తీసుకొని ఇలా పెట్టి ఇలా మొత్తం అంతా ఫ్లవర్ లోపల మనం ఎక్కడెక్కడైతే కరువు తీసుకొని కుట్టామో ఆ ప్లేసుల్లో ఇలా వేయాలన్నమాట. మీరు కలర్ అనేది మీ శారీని బట్టి చూస్ చేసుకోండి. ఆ శారీస్లో కూడా కలర్స్ ఉంటే దాంట్లో బ్రైట్ కలర్ ఉండేలా చూసుకోండి. నేనైతే బ్లూ తీసుకున్నాను. అన్ని ప్రతి వీడియోను డార్క్ కలర్ అయిపోతుంది అనేసి ఇప్పుడు బ్లూ డార్క్ తీసుకున్నాను అనమాట. గ్రీన్ పింక్ అన్నీ ఎక్కువైపోయాయని. మీరు ఇంకా కొంచెము లావుగా కావాలి థ్రెడ్ అనుకుంటే 8 పోగులు తీసుకోండి చాలు, అంతకంటే ఎక్కువేం అవసరం ఉండదు. ఇలా అయితే కంపల్సరీగా మనము పట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. థ్రెడ్ని చూడండి, ఇలా పట్టుకుంటేనే పోగులు రాకుండా ఉంటుంది, లేకపోతే ఇంకా అసలు మీరు కుట్టలేరు. ఇట్లాగా మొత్తం ఫ్లవర్ అంతా మనము థ్రెడ్తోనే కుట్టుకుంటున్నాము. అది కూడా చెమ్కి పెట్టి. మీరు చెమ్కి వద్దా అనుకుంటే చెమ్కి లేకుండా కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇలాగా ఫ్లవర్ మొత్తం కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఫ్లవర్ కుట్టుకున్నాం. చూడండి, నేనైతే ఫ్లవర్ చుట్టూ కూడా అవుట్లైన్ ఇస్తున్నాను. మీరు కావాలి అంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. జెర్రీ థ్రెడ్తో అవుట్లైన్ ఇస్తున్నాను అన్నమాట ఫ్లవర్ చుట్టూ. చూడండి, ఇలా ఫ్లవర్ చుట్టూ అవుట్లైన్ ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ ముడేసేసుకొని లీఫ్లు కూడా అవుట్లైన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలాగా చూడండి, ఇలాగ లీఫ్లు కూడా అవుట్లైన్ ఇచ్చుకుంటే సరిపోతుంది అన్నమాట. చూడండి, అవుట్లైన్ ఇచ్చుకున్న తర్వాత డిజైన్ చాలా చాలా బాగా వచ్చింది.
మీరు కావాలి అంటే బీడ్స్తో కూడా అవుట్లైన్ ఇచ్చుకోవచ్చు, లేదు అంటే లీఫ్లే బీడ్స్తో కుట్టుకొని థ్రెడ్తో అవుట్లైన్ ఇచ్చుకోవచ్చు. నేనైతే ఈ ప్యాటర్న్ తీసుకున్నాను. మధ్యలో అక్కడక్కడ కుందన్స్ అంటించుకుంటే బాగుంటుంది. గోల్డ్ కలర్ కుందన్స్ ఉంటాయి కదా, అవి మధ్యలో అక్కడక్కడ మీరు అంటించుకోవాలి అనుకుంటే అంటించుకోవచ్చు అన్నమాట. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు వస్తూ ఉంటాయన్నమాట.